హాయ్, వెల్కమ్ టు టీవీ. అటు జాతీయ రాజకీయాల్లో ఇటు తెలంగాణలో నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరు అన్న ఆసక్తికర చర్చ ప్రధానంగా మొదలైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18, 20 తేదీలలో జరిగే జాతీయ బీజేపీ కౌన్సిల్ సమావేశాల్లో ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఇది ఇలా ఉండగా జాతీయ అధ్యక్షుడి ఎంపిక అలాగే రాష్ట్రాల అధ్యక్షుల ఎంపికలపై తీవ్ర కసరత్తు జరగనుందని సమాచారం. అయితే జేపీ నడ్డా ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. నిజానికి మార్చి నెలాఖరు కల్లా బీజేపీ జాతీయ అధ్యక్ష ఎంపిక జరగాల్సి ఉండగా ఇప్పుడు కొత్తగా ఈ పీఠం ఎవరిని వరిస్తుంది అన్న దానిపై ఉత్కంఠ మొదలైంది. బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే సగం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన బీజేపీలో ఎప్పటి నుండి ఉంది. ఇక 28 రాష్ట్రాలతో పాటు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 12 చోట్ల ఎన్నికలు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే మార్చి 15 లోపు బీజేపీ జాతీయ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉండగా ఇప్పటికీ వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఏప్రిల్ 2వ వారం లేదా 3వ వారంలో జాతీయ అధ్యక్ష ఎంపిక పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా సూచనప్రాయ ప్రకటన వెలువడింది. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్షులను ప్రకటించలేదు. జాతీయ అలాగే రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ప్రక్రియలో కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ భావాజాలం, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న నాయకులకే ఈ పర్యాయం పట్టం కట్టనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. జాతీయ అధ్యక్ష రేసులో మహిళల పేర్లు కూడా వినబడుతున్నాయి. ఇటీవల దక్షిణాది రాష్ట్రాల్లో వారి హక్కుల్ని కాలరాస్తున్నారని వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ఆ ఆరోపణల్ని చెరిపేసేలా దక్షిణాది నేతలకు జాతీయ అధ్యక్ష పదవి కట్టబెట్టనున్నట్లుగా సమాచారం. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలంటే దక్షిణాది నేత అధ్యక్ష స్థానంలో ఉంటే పార్టీకి రాబోయే అన్ని ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంపికయ్యే జాతీయ బీజేపీ చీఫ్ అవకాశం ఉత్తరాది నాయకుడిని వరిస్తుందా, దక్షిణాది ప్రాంత నాయకుడు ఈ అవకాశాన్ని దక్కించుకుంటాడా అన్న ప్రధాన చర్చ కమలదళం పార్టీల్లో మొదలైంది. అయితే బీజేపీలో ఈ కీలకమైన పదవిని కట్టబెట్టడానికి కొన్ని పేర్లు పరిశీలిస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి. అందులో కొన్ని పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. అందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్, తెలంగాణకు చెందిన ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె లక్ష్మణ్లలో వీరిలో ఎవరికో ఒకరికి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దక్కే ఛాన్స్లు ఉన్నాయని బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే తెలంగాణ బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరు అన్న ప్రశ్న పార్టీ శ్రేణుల్లో ఉన్నప్పటికీ గత గ్రేటర్ ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన బండి సంజయ్కి మళ్ళీ పార్టీ పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రంలో పార్టీ ఆశించిన ఫలితాలు రాబట్టగలుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించి పార్టీ విజయానికి ఎంతగానో కృషి చేశారని ఢిల్లీ బీజేపీ పెద్దలు సైతం బండిని అభినందించిన విషయం తెలిసిందే. రానున్న అన్ని ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ తిరిగి బండి సంజయ్ని బీజేపీ రథసారథిగా నియమిస్తే బాగుంటుందని పార్టీ కార్యకర్తలు సైతం అభిప్రాయపడుతున్నట్లుగా సమాచారం. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారంలో నిర్వహించిన దూకుడు మాజీ సీఎం కేసీఆర్కు విసిరిన సవాళ్లు ఆ మధ్య బండి సంజయ్ని రాష్ట్రంలో దమ్మున్న నాయకుడిగా నిలబెట్టాయి. గత ఎన్నికల్లో ముఖ్యంగా బండి చేసిన ప్రసంగాలు జీహెచ్ఎంసీ పరిధిలో నగర ప్రజల్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. అనూహ్యంగా బీజేపీ 2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 40కి పైగా స్థానాలు గెలిచి కేసీఆర్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది. ఈ నేపథ్యంలో తిరిగి బండి సంజయ్కే పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఘనమైన ఫలితాలు లభించే అవకాశం ఉంటుందని పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న మాట. ఇదిలా ఉండగా తెలంగాణలో బీసీ కులగణన అంశం, బీసీ నినాదంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ రాజకీయ నేత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆ పదవి కట్టబెడితే పార్టీకి మైలేజ్ వస్తుందని ఢిల్లీ బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. ఒకవేళ పోటీ ఉంటే గనక ఈ ఇద్దరి మధ్య ఉండొచ్చని తెలంగాణ బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.